హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే లక్షలాది మంది పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరువు భత్యం, డీఏ పెంపుపై త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ ఖర్చులు అధికమవుతున్న నేపథ్యంలో డీఏ పెంపు ఉద్యోగులు, పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఊరట కలిగించే అవకాశం అయితే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా బియ్యం, పప్పులు, వంట నూనె, గ్యాస్ సిలిండర్, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు వంటి దాదాపు అన్ని రకాల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం అందించే అదనపు భత్యమే ఈ యొక్క డిఆర్ఎస్ అలవెన్స్. ఇదే పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ పేరుతో డిఆర్ అందజేస్తారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. డిఏ అంటే కేవలం జీతానికి అదనంగా వచ్చే మొత్తం మాత్రమేనా అనే ప్రశ్న. దీనికి సమాధానం కాదండి. డీఏ పెరగడం వల్ల కేవలం నెల జీతమే కాదు, ఉద్యోగి భవిష్యత్తులో పొందే ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కేజ్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం అయితే పడుతుంది. అందుకే ప్రతి ఉద్యోగి డీఏ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి సంవత్సరానికి 2 సార్లు డీఏలను అయితే సవరిస్తుంది. మొదటిది జనవరి 1, అలాగే రెండవది జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తుంది. అయితే అధికారిక ప్రకటనలు సాధారణంగా మార్చి మరియు అక్టోబర్ నెలల్లో వెలువడుతూ ఉంటాయి. అంటే ఉత్తర్వులు ఆలస్యంగా వచ్చినా అమలు మాత్రం జనవరి లేదా జూలై నుంచే వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం డీఏను 58% నుండి 60%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. దీనివల్ల సుమారు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఆర్థికంగా లబ్ధి పొందారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 2026 డీఏ పైనే ఉంది. ప్రస్తుతం విడుదలవుతున్నటువంటి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ గణాంకాలను పరిశీలిస్తూ ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు, ఉద్యోగ సంఘాలు ఈసారి మరొక 3-4% వరకు ఈ మేరకు 3-4% వరకు కూడా డీఏ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నాయి. ఒకవేళ 4% గనుక డీఏ పెరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి 60% డీఏ మొత్తాన్ని 64% అయితే చేరుతుంది. ఒకవేళ డీఏ 3% పెరిగినా 63%కి డీఏ అనేది చేరుకుంటుంది గరిష్టంగా. దీనివల్ల ప్రతి ఉద్యోగి కూడా నెలవారీ వేతనంలో అదనపు మొత్తం చేరడంతో పాటుగా భవిష్యత్తు పదవీ విరమణ ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తే, మరికొన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు శాతాలలో డీఏలను ప్రకటిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు కేంద్రంతో సమానంగా డీఏలు చెల్లిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు అందిస్తూ ముందంజలో ఉన్నాయి. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్యూస్‌లో అయితే ఈ పీఎస్యూస్‌లో పనిచేస్తూ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం డీఏ లెక్కింపు విధానం కొంత భిన్నంగా ఉంటుంది. అక్కడ ఐడీఏ అమల్లో ఉంటుందన్నమాట. ఇండస్ట్రియల్ డీఏ. ఇది సాధారణంగా ప్రతి 3 నెలలకోసారి సవరించబడుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేటటువంటి వేరియబుల్ డీఏ మాత్రం సంవత్సరానికి 2 సార్లే సవరించబడుతుంది. వీరికి పీఎస్యూస్‌లో వారికైతే 4 సార్లన్నమాట. ఇక డీఏ లెక్కింపు ఏఐసీపీఐ సూచీ ఆధారంగా జరుగుతుంది. గత 12 నెలల ధరల సూచిక సగటు పరిశీలిస్తే, ఏడవ వేతన సంఘం సూచించిన ఫార్ములా ప్రకారంగా ప్రభుత్వం డీఏ శాతాన్ని నిర్ణయిస్తుంది.
అందుకే ప్రతి నెల విడుదలయ్యే ధరల సూచిక గణాంకాలను ఉద్యోగ సంఘాలు ఎంతో నిశితంగా పరిశీలన చేస్తూ ఉంటాయి. మరి డీఏ పెంపు వల్ల ఉద్యోగి చేతికొచ్చే జీతం మాత్రమే కాదు, పీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్‌లో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. అదేవిధంగా పదవీ విరమణ సమయంలో లభించే గ్రాట్యుటీ, పెన్షన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే డీఏను ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు కీలక అంశంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఉద్యోగ సంఘాల్లో మరో ప్రధాన చర్చ డీఏ మెర్జర్ గురించే కొనసాగుతోంది. గతంలో డీఏ ఒక నిర్దిష్ట స్థాయిని దాటినప్పుడు దాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలనే అభిప్రాయాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయినప్పటికీ భవిష్యత్తులో కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే సమయంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉద్యోగులు పొందే డీఏ పూర్తిగా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో డీఏ మొత్తాన్ని కూడా ఆదాయంలో చూపించటం అయితే తప్పనిసరి. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘం 8థ్ పే కమిషన్ పైనే ఉంది. మరి సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్రం కొత్త వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సంఘం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, అలాగే పెన్షన్ తదితర అంశాల పైన సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2027 సంవత్సరంలో 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. అయితే ఆ నివేదిక ఆధారంగా కొత్త వేతన స్కేల్స్, అలవెన్స్‌లు, ఇతర ప్రయోజనాలపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు ఉద్యోగులకు ప్రధాన ఆర్థిక ఊరట డీఏ పెంపే కానుంది. ప్రతి శాతం పెంపు కూడా ఉద్యోగుల నెలవారీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ప్రస్తుతం జూలై 2026 డీఏ 3 లేదా 4% పెరుగుతుంది అనే సమాచారం. ఇది అధికారిక ప్రకటన మాత్రం కాదు. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏఐసిపిఐ గణాంకాలు, ఆర్థిక నిపుణుల అంచనాలు, ఉద్యోగ సంఘాల విశ్లేషణల ఆధారంగా వచ్చిన అంచనా మాత్రమే. తుది నిర్ణయం కేంద్రం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాతే ఖరారవుతుంది. సో 3-4% మేర ఉండవచ్చు ఆ మధ్యలో కానీ, లేదంటే అటు ఇటుగా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారము. కేంద్రం ఏదైతే డీఏ పెంచుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి అనుగుణంగా డీఏను కేంద్రం 1%కి, మన ఏపీ, తెలంగాణలలో అయితే 0.91% ఇస్తాయి. ఆ మేరకు పెంపు అయితే లభించనుంది.